ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలో 25వ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహేక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. నిన్నటి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉభయ సైన్యాల మధ్యలో రథాన్ని నిలిపాడు కదా. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెబుతున్నాడు? అర్జునా, యుద్ధానికి సంసిద్ధులైనటువంటి వీరులను ఒకసారి చూడు, భీష్మ ద్రోణాది వీరులను ఒకసారి చూడు. వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళు కాదు సుమా, నీ వాళ్లే. సగం పైగా నీకు రక్త సంబంధీకులు, మిగిలినటువంటి వారు గురువులు, నీ స్నేహితులు చాలామంది ఉన్నారు. అందరినీ ఒకసారి చూడు అని స్వామివారు చెబుతూ ఉన్నారు. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ, అర్జున, ఉభయ సైన్యాల మధ్యలో నేను రథాన్ని నిలిపేశాను, చేతిలో గాంధీవం ఉంది కాబట్టి వెంటనే దూకే యుద్ధంలోకి భీష్మాచారిని, ద్రోణాచారిని అందరినీ కూడా చంపి అవతల పారై, నేనున్నాను, నీకు భయం లేదు అని స్వామివారు ఇక్కడ చెప్పడం లేదు. అర్జునా, ఒకసారి అందరినీ చూడు, నీకేమనిపిస్తుందో నీ అభిప్రాయాన్ని ఒక్కసారి నాతో తెలుపు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా వేరే వాళ్ళు కారయ్యా, మీ తాతగారు, మీ గురువు గారు, నీ స్నేహితులు, నీ తమ్ములు చాలామంది ఉన్నారు, చూడు అని స్వామివారు ఈ శ్లోకంలో చూపిస్తూ ఉన్నారు. ఈ శ్లోకం నుండి మనం ఎటువంటి నీతిని గ్రహించాలి అంటే, స్వామి ఇక్కడ ఏమని చెబుతూ ఉన్నాడు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నీ వాళ్లే, మీ గురువు గారు, మీ తాతగారు, వదిలిపెట్టే అని చెప్పడం లేదు. ఒకసారి వెనక ముందు ఆలోచించుకో. తప్పు ఎవరి చేసినా, అధర్మ పక్షంలో ఎవరు ఉన్నా వెంటనే మనము శిక్షించవలసిందే. ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించుకో అర్జున అని స్వామివారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం సాధారణంగా చేసేది ఏంటండి? వేరే వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వెంటనే వాళ్ళ మీద గొడవకు వెళ్ళిపోతాం, వాళ్ళని కొట్టేస్తాం. కానీ మన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే మనం సర్దుకుపోతాం, లేకపోతే ఒక చిన్న మాట అనేసి వదిలేస్తాం. అలా ఉండకూడదు. అధర్మ పక్షంలో ఎవరున్నా, తప్పు ఎవరు చేసినా వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించవలసిందే. అదే భగవంతుడి యొక్క నీతి. మనలో కూడా కొంతమంది తెలిసి తెలియకుండా ఎన్నో తప్పులు చేసేస్తూ ఉంటాం. కొంతమంది కామెంట్స్ పెట్టినప్పుడు చాలా బాధ వేస్తుంది. గురువు గారు, మాకు లక్ష్మీ అనుగ్రహమే కలగడం లేదు, మేము లక్ష్మీదేవిని ప్రతినిత్యము పూజిస్తాము, దీపం వెలిగిస్తాము, లక్ష్మీదేవి స్తోత్రాన్ని చదువుకుంటాము, అయినా మాకెందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగలేదు అని. చూడండి, ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తే అమ్మవారి అనుగ్రహం కలగదు. లక్ష్మీదేవితో పాటు శ్రీమన్నారాయణుని కూడా పూజించాలి. కొంతమంది మేము నారాయణుని మాత్రం పూజిస్తాము, లక్ష్మీదేవిని పూజించము అని మొండిగా వాదిస్తూ ఉంటారు. అలా ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, వాళ్లను విడివిడిగా పూజించకూడదు. లక్ష్మీనారాయణాభ్యాం నమః అని లక్ష్మీనారాయణుల్ని కలిపే పూజించాలి. లేకపోతే లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కలిపి పూజించాలి, సీతారాముల్ని కలిపి పూజించాలి, పార్వతీ పరమేశ్వరుని కలిపి పూజించాలి. అమ్మవారిని మాత్రం నేను పూజ చేస్తాను, శివుడు నాకు అవసరం లేదు అని పిచ్చిగా మాట్లాడకూడదు. శివుడు మాత్రం నాకు చాలు, అమ్మవారిని నేను పూజించను అని పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు. ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని పూజించి మహావిష్ణువుని పూజించకపోయినా అమ్మవారి అనుగ్రహం కలగదు, మహావిష్ణువుని పూజించి లక్ష్మీదేవిని పూజించకపోయినా అమ్మవారి అనుగ్రహం కలగదు. ఎందుకంటే నా భర్తకు విలువివ్వని చోట, నా భర్తను పూజించినటువంటి చోట నేను ఎందుకుంటాను అని లక్ష్మీదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. స్వామివారిని మాత్రం పూజించి లక్ష్మీదేవిని పూజించకపోతే మా ఆవిడ లేనటువంటి చోటు నేను ఎందుకుంటాను, మా ఆవిడ ఎక్కడుంటే అక్కడికే వెళ్ళిపోతానని స్వామివారు కూడా వెళ్ళిపోతారు. అందుకే కదా స్వామివారు వైకుంఠాన్ని విడిచిపెట్టి లక్ష్మీ లక్ష్మి అని వెతుక్కుంటూ భూలోకంలో తిరుమలకు వచ్చేసారు కదండి స్వామివారు. ఆ తర్వాత అమ్మవారు వ్యూహలక్ష్మిగా స్వామి హృదయంలో చేరింది. ఈ కథంతా మీకు తెలిసినట్లే కదా. చూడండి, మనము చేసేటువంటి కొన్ని పొరపాట్ల వల్ల ఆ భగవంతుడి అనుగ్రహము మనకు కలగకుండా పోతుంది. లక్ష్మీనారాయణుల పరమ భక్తులైనటువంటి మనము తప్పు చేసినా కూడా వాళ్ళు మనకు శిక్ష విధిస్తారు. ఎందుకంటే శాస్త్రంలో ఎవరు ఎలా ఉండాలో అలా చెప్పినటువంటి ఏకైక ధర్మము సనాతన ధర్మము. ఇవన్నీ తెలుసుకొని మనము ఆచరించినట్లయితే తప్పకుండా భగవంతుడి అనుగ్రహం మనకు కలుగుతుంది. మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణ.